నీవే ప్రభు నా నిరీక్షణ నీవే నీవే నా మార్గము నీవే నా గమ్యము నీవే నా మార్గము నీవే నా గమ్యము ఆదియు నీవే అంతము నీవే ఆధారం నీవే ఆశ్రయం నీవే స్తుతి ఘనత మహిమలు నీకే చెల్లింతును స్తుతి ఘనత మహిమలు నీకే చెల్లింతును నిన్నే ప్రేమింతును నీకై జీవింతును నిన్నే ప్రేమింతును నీకై జీవింతును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని జీవనం చేర్చుకొందు లేకలేనన్ని స్తుతులు చెల్లించు ఇంకా నీ కొరకే జీవించున్నాడు దేవయేమని నిన్ను పొగడగలను నేను ఏమి జీవనం చేర్చుకొందు లేకలేనన్ని స్తుతులు చెల్లించు లేకలేనన్ని స్తుతులు చెల్లించు ఇంకా నీ కొరకే నిలిచావు నీవు మరణ వేదనలో మనోదుఃఖములో ఆదరించావు నీవు మరువగలనా తుది శ్వాస విడిచేంత వరకు
కొన్ని వచనాలు చదువుతాను, దయచేసి బైబిల్ ఉన్నవారు చూడండి. యెహోవా వాక్కు ఇదే, ఆ కాలమున నేను ఇశ్రాయేలు వంశస్థులందరికీ దేవుడునైందును, వారు నాకు ప్రజలైందురు. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఖడ్గమును తప్పించుకుని వారై జనులు అరణ్యములో దయనొందిరి గనుక ఇశ్రాయేలు విశ్రాంతి నొందినట్లు నేను వెళుదుననుచున్నాడు. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనెను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇశ్రాయేలు కన్యక, నీవు కట్టబడినట్లు నేనిక మీదట నిన్ను కట్టింతును. నీవు మరలా తంబురను వాయింతువు, సంబరపడు వారి నాట్యంతో కలిసెదవు. నీవు షోమరోను కొండల మీద ద్రాక్షవల్లులను మరలా నాటెదవు. నాటువారు వాటి ఫలమును అనుభవించెదరు. ఎఫ్రాయిము పర్వతముల మీద కావలి వారు కేక వేసి, సియోనుకు మన దేవుడైన యెహోవా యొద్దకు పోవుదము రండని చెప్పు దినము నిర్ణయమాయెను. యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవుడు దీవించాలని కోరాలి. దేవుడు మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలని మనం కోరుకోవాలి. చిన్నపిల్లలను దేవుని సేవకుల చేతిలో పెట్టి మరి వారి కొరకు ప్రార్థన చేయమని అడగాలి. అందరికీ ఇలాంటి ఆశ ఉండదు. పాస్టర్ అంటే అందరికీ అసలు గర్భములో ఉన్నప్పుడే ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయించడం, బిడ్డ పుట్టిన తర్వాత దానిని దేవుని సేవకులు, ఆ తర్వాత ఇలాంటి పుట్టిన రోజుల తల వెంట్రుకలు తీసేటప్పుడు, ఇలాంటి ప్రతి సందర్భంలో మరి దేవుని సేవకులను పిలిపించి దైవ గ్రంథములో ఆయా సందర్భాల్లో దేవుడు ఏమైతే రాయించాడో వాటిని చదివించి మన బిడ్డల కోసం మనం ప్రార్థన చేయిస్తే మనము దేవుని మీద విశ్వాసం ఉంచినట్టు గుర్తు. మరి ఇస్తాడు. ఎవరు వద్దనుకుంటారో వారు దేవుని ఆశీర్వాదాలని పోగొట్టుకుంటారు. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల విషయంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నేను వారిని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను. 3వ వచనములో అంటే అన్ని పరిస్థితుల్లో, అన్ని వయసుల్లో, అన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో కూడా ప్రేమించేదే శాశ్వతమైన ప్రేమ. డబ్బులు విడిచిపెట్టేస్తాయి, మనుషులు విడిచిపెట్టేస్తారు, అన్నం విడిచిపెట్టేస్తుంది, ఆస్తి విడిచిపెట్టేస్తుంది, ఆరోగ్యం విడిచిపెట్టేస్తుంది. కానీ దేవుని ప్రేమ మాత్రం విడిచిపెట్టనిది, విడువనిది. అలాంటి శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తానని దేవుడు చెప్తున్నాడు. విడువక నీ ఎడల కృప చూపిస్తాను అని. ఈ లోకములో విడువక ప్రేమించేది దేవుడు ఒక్కడే. మన ఆధారం తల్లిదండ్రులు కాదు. ఒక వ్యక్తికి ఆధారం మరి వారి బిడ్డలు కాదు. ఇవన్నీ అపోహలు. నా కుమారుడు నన్ను చూస్తాడు అనుకుంటారు. చూడడు. వివాహం అవ్వగానే కుమారుడు కోడలు ఒకటే అయిపోతారు. కుమారుడు నాన్న బాగున్నావా అంటాడే గాని మరి వాళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలనేది దేవుడు పెట్టిన మెకానిజం. తంబుర, సంబరము, నాట్యము ఇస్తాడని 4వ వచనంలో మనం చూస్తున్నాం. మరి దేవుడిచ్చే సంతోషము గొప్పది. వారు 9వ వచనంలో ఏడుస్తూ ప్రార్థించగా, చక్కగా పోవు బాటను నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపిస్తాను, నేను వారికి తండ్రినై ఉంటాను అని చెప్తున్నాడు. కనుక దేవుని వాగ్దానం గొప్పది. ఈ రోజు పుట్టినరోజు జరుపుకునే బిడ్డ కూడా దేవుడు ఆ బిడ్డకు తండ్రిగా ఉండి చక్కని బాటలు ఆ బిడ్డను నడిపించాలని మనం కోరుదాం. ఈ లోకములో ఆపదలున్నాయి, ఈ లోకములో ప్రమాదాలు ఉన్నాయి, ఈ లోకములో అనారోగ్యాలు ఉన్నాయి, ఈ లోకములో శత్రు భయం ఉన్నది. ఒక్కోసారి సైతాను పెద్దల్ని ఏం చేయలేక పిల్లల్ని బాధ పెడుతూ ఉంటాడు. అందుకని అర్ధరాత్రి సడన్ గా వాళ్ళు కేవ్వను కేకేసి గట్టిగా ఏడుస్తూ ఉంటారు. నేను ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను. ఒక చిన్న బిడ్డ, ఒక 8 మాసాల బిడ్డ, అది గట్టిగా
ఏడ్చేస్తుందట. చేతిలో ఎత్తుకున్నా సరే ఇలా వెనక్కి విరగబడిపోయి ఏడ్చేస్తా ఉంది. గంట కాదు 2 గంటల సేపు నుండి ఏడుస్తూనే ఉంది. గొంతు తడారిపోయి చచ్చిపోతాదేమో బిడ్డ అనేంత భయం వేసింది తల్లిదండ్రులకి. హాస్పిటల్కి తీసుకెళ్లారు. డాక్టర్ గారేమో కడుపులో నొప్పి, అజీర్ణం అని చెప్పి బెర్ర మీద ఇంజక్షన్లు ఇచ్చేశాడు. అయినా తగ్గలేదు, ఇంకా ఏడుస్తుంది. ఏం చేయాలని మందిరానికి తీసుకొచ్చారు. తీసుకొస్తే పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఎందుకంటే ఆ గుక్క తిప్పి ఏడుస్తుంటే, గిలగిల కొట్టేసుకుంటుంటే ఏం చేయాలి ఎవరికి తెలియట్లేదు. డాక్టర్కి ఏం తెలుసు, ఊహించాడు కడుపులో నొప్పేమో అని స్పాస్మోడిన్ సంబంధించిన పెయిన్ కిల్లర్స్ ఇంజక్షన్లు ఇచ్చేశాడు. అయినా తగ్గలేదు. అయితే ప్రార్థన చేశారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నప్పుడు దేవుని సేవకులు అన్నారు, అమ్మా చెవిలోకి ఏదైనా వెళ్ళిందేమో, కాస్త నూనె పోయకూడదు అన్నారు. ఇలాగ అనగానే మళ్ళీ ఒక పురుగు చచ్చిపోయి ఆ నూనెతో పాటు బయటకు వచ్చేసింది. ఎప్పుడైతే ఆ పురుగు చెవును కుట్టడం మానేసిందో వెంటనే ఆ బిడ్డ ఏడుపు మానేసింది. దేవునికి ప్రార్థన చేయగానే ఏం చేయాలో అనేది ఆ సేవకురాలి ద్వారా దేవుడు ఒక సలహా ఇచ్చాడు. చూసారా ఎంత మంచి విషయమో ఇది. యథార్థంగా తాడేపల్లిగూడు మందిరంలో నేను చూస్తుండగా జరిగిన సంఘటన. ఏర్పాటులోకి ఆ బిడ్డ వచ్చినట్లు, మరి మా బిడ్డ కోసం ప్రార్థన చేయండి అని అనగానే దైవభక్తులు గ్రంథములోని వాగ్దానాలు, వాక్యాలు చదివి ఆ బిడ్డను దీవించాలని కోరుతారు. కనుక తల్లిదండ్రులకి అలాంటి విశ్వాసం ఉండాలి. దేవుడు తప్పక వారి విశ్వాసానికి ప్రతిఫలం ఇస్తాడు. ఏది నైఫ్ ఏది అక్కడే ఉందా మరి? మీరు కూడా దగ్గర నుంచండి. ఓకే పాడండి అందరూ. పేరు తీసుకెళ్ళి మా పేరు అంతిని అంట. ఓకే, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ లాంగ్ లైఫ్ టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. Bless you, dear. May God bless you, dear. Come on. Good job. మీరే ఉద్దేశించాలి. చెప్పండి ఉండదు. మహోన్నతుడైన మా దేవ, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతివైన మా ప్రభువానికి స్తోత్రములు. కాలములు సమయములు సమస్తము పుట్టిస్తూ మీరు లోకమును నింపుడి అని మీరు సెలవించారు. దేవరాజు గారిని, ఆయన భార్యను ప్రేమించి వారిని అనుగ్రహించిన కుమారుని బట్టి వందనాలు. ఆయనకి వివాహం జరిపించి మంచి భార్యనిచ్చి వారి ప్రేమకు గుర్తుగా తండ్రి ఈ చంటి బిడ్డను వారికి బహుమానంగా ఇచ్చినందుకు స్తోత్రాలు. ఈరోజు నీ బిడ్డలుగా మేమందరం కలిసి మీ సన్నిధిలో సంతోషిస్తున్నాం. ప్రభు, నీ కుమారుని యేసుక్రీస్తు నామములో మీరు అనుగ్రహించిన వాగ్దానాన్ని బట్టి వందనాలు. నీ హస్తం అని విడువక కృప చూపుతాను, నేనే నడిపిస్తాను, సంబరము, సంతోషము, ఆనందాన్ని ఇస్తానని చెప్పారు. నీ వాగ్దానాన్ని మేము నమ్ముతున్నాము నాయన.